అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 84 మంది ప్రజల సమస్యలను పరిశీలించామని, అందిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని, ప్రజల భూములను వివాదాల్లో ఉంచి రాజకీయ నాయకుల నియంత్రణలో పెట్టిన పరిస్థితులు గతంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 84 మంది ప్రజల సమస్యలను పరిశీలించామని, అందిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని, ప్రజల భూములను వివాదాల్లో ఉంచి రాజకీయ నాయకుల నియంత్రణలో పెట్టిన పరిస్థితులు గతంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈరోజు కూర్చోవటం, ఎవరైతే వారి యొక్క సమస్యలు కోసం ఇక్కడికి రావటం, వాళ్ళందరి దగ్గర వినతులు తీసుకోవడం జరిగింది. దాదాపు 84 మంది ఇప్పుడు వరకు వచ్చారు. అయితే వీటిలో మెజారిటీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్, ఆల్మోస్ట్ వచ్చిన వాటిల్లో 90% ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. అయితే ఆ ల్యాండ్ సమస్య సంబంధించిన డిస్ప్యూట్లే పోలీసు సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అండ్ రెవెన్యూ మంత్రి గారు దీని మీద ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి దాదాపు ఎవ్రీ వీక్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తున్నారు. ప్రతి సమస్యని సాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అందరూ తీసిపోయి 22Aలో పెట్టేశారు. ప్రతి ఒక్కరి ల్యాండ్స్ తీసిపోయి 22Aలో పెట్టేసి రాజకీయ నాయకుల యొక్క కంట్రోల్లో పెట్టుకున్నారు గత ప్రభుత్వం. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు రావటం, అవన్నీ స్టడీ చేసిన తర్వాత వెంటనే రెవెన్యూ మంత్రికి ఆదేశించి వీటన్నింటినీ తొలగించమన్నారు. అయితే అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే వచ్చినా ఇవి కూడా ఈ వచ్చిన వ్యక్తులు కూడా కన్సర్న్ సెక్రటరీస్కి, కమిషనర్కి, అదేవిధంగా అదర్ హెచ్ఓడీస్కి, కలెక్టర్స్కి పంపించాము. వారి దగ్గర నుంచి ఎవరైతే వినతులు ఇచ్చారో వాళ్ళకి ఫోన్లు పోతాయి, వాళ్ళని పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు మా ఇద్దరికి వచ్చిన, అంటే ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా మంత్రులు రావాలి, రిసీవ్ చేసుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు సాల్వ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్య ఏదున్నా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు వారు ఆదేశంతో ఈరోజు రావటం ఇది చేయటం జరిగింది. 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.